ప్రభు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు అను పుస్తకంలో నుండి ఏప్రిల్ 2వ తారీఖున. యెహోవా యందు నమ్మిక ఉంచువారు సియోను కొండవలే నుందురు. కీర్తన గ్రంథము 125వ అధ్యాయము 1వ వచనం. యెహోవా పండుగలను ఆచరించుటకు ఇశ్రాయేలు యెరూషలేమునకు పోవునప్పుడు యెరూషలేము చుట్టూనున్న పర్వతములను ఎక్కవలసి వచ్చేది. ఆ సమయంలో వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తమ పితరులకు దేవుడిచ్చిన వాగ్దానములన్నిటినీ జ్ఞాపకం చేసుకునిరి. వారు ఇబ్బందుల ద్వారా వెళ్ళుచున్నప్పుడు ప్రతి సమయంలో వారు పొందిన దేవుని సహాయమును ఆ వాగ్దానములు జ్ఞాపకం చేసినవి. వారెన్ని పతనములు, అవిధేయతలు, తిరుగుబాటులు కలిగిన వారైనప్పటికీ కృపా కనికరములు గల దేవుడు వారి ప్రార్థనలను ఆలకించి వారికి విడుదల దయచేసెను. మార్పు చెందని ఆ యెరూషలేము పర్వతములను వారు చూచినప్పుడు ఆయన మార్పులేని దేవుడు అను మలాకీ 3:6లోనున్న దేవుని వాగ్దానము జ్ఞాపకం చేయబడెను. వారు మానవ మాతృలుగా దేవునికి ఎదురు తిరిగిరి, ఆయనను గాయపరిచి బాధించిరి, కానీ ఆయన మార్పు చెందలేదు. ఆయన నమ్మదగిన దేవుడు. మనలను మనము తగ్గించుకొని ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొన్నెడల ఆయన క్షమించుటకు సిద్ధంగానున్నాడు. ప్రజలు యెరూషలేమునకు ప్రయాణం చేయుచుండగా వారు తమ ఓటమిని, అవిధేయతను, తిరుగుబాటును ఎరిగియే ఉండిరి. అయితే వారు యెరూషలేము పర్వతములను చూడగానే దేవునికి ఆయన నిబంధనను, వాగ్దానములను జ్ఞాపకం చేసిన ఎడల ఆయన వారిని క్షమించును అను నిరీక్షణ కలిగినది. దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14-15 వచనములు. ఈ విధంగా వారు అనేకమైన దేవుని వాగ్దానములను జ్ఞాపకం చేసుకొనిరి. యెరూషలేము చుట్టూనున్న ఆ పర్వతములను చూడగానే వారు నూతన విశ్వాసమును, నిరీక్షణను పొందిరి. వారి పాపములు, అవిధేయతను బట్టి శక్తిని, విశ్వాసమును కోల్పోయిరని వారెరుగుదురు. ఆయన ప్రేమగల, దయగల దేవుడని వారు ఆయన యందు విశ్వాసముంచిన ఎడల ఆయన మరలా వారి వైపు తిరిగినని వారికి జ్ఞాపకం చేయబడినది. దేవుడు అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబు వారి పితరులతో దేనినైతే వాగ్దానం చేసెనో అది తప్పక నెరవేరునను సామాన్య విశ్వాసముతో వారు హృదయపూర్వకంగా ఆయన యొద్దకు తిరిగి రావలెను. అందుచేతనే మరలా దేశమంతయు దేవుని వైపు తిరగగానే వారందరూ సమృద్ధిగా ఆశీర్వదించబడిరి. వారు తమ పాపమును బట్టి, అవిధేయతను బట్టి చెదరగొట్టబడి, బాధించబడి, శిక్షించబడిరి. కానీ వారు తమను తాము తగ్గించుకొనగానే దేవుడే వచ్చి వారికి సహాయం చేసి వారిని ఆశీర్వదించెను. ఆ విధముగా నిజమైన విశ్వాసంతో నీవు ఆయనకు మొరపెట్టినడలా ప్రేమ, దయగల దేవుడు నిన్ను ఖాళీగా పంపించడను విశ్వాసమును నీవు గ్రహించదువు. యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని చదువుచున్నాము. నీవు ఆయనను అధికంగా బాధపెట్టి ఉండవచ్చును, కానీ నీవు నిజమైన పశ్చాత్తాపంతో తిరిగి వచ్చి నీ పాపములను ఒప్పుకొని హృదయపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువు నీ పాపముల కొరకై, చివరకు నీ తలంపుల కొరకై నీ శిక్షావిధిని ఆయన తన మీద వేసుకొని నీ ప్రతి అపవిత్రత నుండి నిన్ను సంపూర్ణంగా కడుగుటకు ఆయన తన ప్రశస్త రక్తమును కార్చినని నీవు నమ్మినడలా నీవు ఆ రక్షణమందే రక్షించబడదువు, క్షమించబడదువు. ఆమెన్.